నా పేరు చిన్న 7వ తరగతి చదువుతున్నాను. నా పాత్ర వచ్చేసి పోస్ట్ మ్యాన్. నా పేరు లాస్య, నేను 7వ తరగతి చదువుతున్నాను. నా పాత్ర ఫ్రెండ్. డోంట్ లాఫ్. నా పేరు శ్రీవర్ష, నేను 7వ తరగతి చదువుతున్నాను. నా పాత్ర వచ్చేసి ఫ్రెండ్. నా పేరు సాహిత్య, 7వ తరగతి చదువుతున్నాను. నా పాత్ర వచ్చేసి కూతురు, పేరు వెన్నెల. నా పేరు భవాని, నేను 7వ తరగతి చదువుతున్నాను. నా పాత్ర వచ్చేసి తల్లి, పేరు రంగమ్మ. నా పేరు వర్షిని, నేను 7వ తరగతి చదువుతున్నాను. నా పాత్ర పెద్దమ్మ. నా పేరు నబీలా, నేను 7వ తరగతి చదువుతున్నాను. నా పాత్ర కెనెత్రి. నా పేరు అవంతిక, నేను 7వ తరగతి చదువుతున్నాను. నా పాత్ర వచ్చేసి క్యాండీ 2. నా పేరు శివాని, నేను 7వ తరగతి చదువుతున్నాను. నా పాత్ర క్యాండిడేట్ 1. వెన్నెల రాయే, బడికి టైం అవుతుంది. అమ్మని బడికి పోయేస్తా. బడికి లేదేం లేదు, ఇక్కడ బీడీలు చేస్తుంటే బడికి వెళ్తానంటావా? కూర్చొని బీడీలు ఒక దగ్గర పెట్టు. సరే అమ్మ, మీరు వెళ్ళండి. అమ్మాయి ఇక్కడ రంగమ్మ వాళ్ళ ఇల్లు ఎక్కడ? పోస్ట్ పోస్ట్ పోస్ట్. అమ్మ, మీరేనా రంగమ్మ అంటే? అవును. ఇదిగో మీకు ఉత్తరం వచ్చింది, తీసుకోండి. ఈ ఉత్తరం చదివి చెప్తారా మీరు? ఇవ్వడమే నా పని, చదవడం నా పని కాదు. ఈ ఉత్తరంలో ఏముందో ఏమో, నాకేమో చదువు రాకపోయే. ఎవరైనా చదివి వినిపిస్తే బాగుండు. వెన్నెల, ఏంటమ్మా ఈ ఉత్తరంలో ఏముందో కాస్త చదివి వినిపించు. నన్ను బడికి పంపించమంటే వద్దు, మీడేసేయమన్నావు కదా. నేను చదవపో, నువ్వు చదవడానికి రాదు. అక్కడి నుంచి ఒక మేడం వస్తుంది కదా, ఆమెను అడుగుదాం. ఓ మేడం, ఆగండి. అమ్మో, నాకు చదువు రాదని తెలిస్తే నా పరువు పోతుంది. ఇక్కడ నుంచి ఎలాగన్నా తప్పించుకోవాలి. అలా ఆలోచిస్తున్నావు? చదివమంటే ఈ ఉత్తరంలో తెలుగు ఉందమ్మా, నాకు ఇంగ్లీష్ మాత్రమే వచ్చు, తెలుగు రాదు. అబ్బో, చూస్తే టిప్పు టాప్గా ఉంది కానీ తెలుగు చదవడం రాదంటే ఏందో ఏమో. అయితే నా ఎందుకు తెలిసిన వేరేటగా తెలుస్తుంది. అబ్బో, ఈ పిల్లకి బాగానే కోపం ఉంది కదా. ఆగమ్మా. అబ్బో, ఈ ముసందాకి దొరికానంటే నా పని చేసింది, కానీ తెలంగాణ తప్పించుకొని జడ్. అరే అరే బిడ్డ, ఆగరాదే. ఈ ఉత్తరంలో ఏముందో కాస్త చదివి వినిపించు. అరే అమ్మ, నాకు పగటి చీకటి అనే ఒక రోగం ఉంది. పొద్దున జరిగేది ఏది నాకు కనబడదు. రాత్రికి వచ్చి చదువుతా. పగటి చీకట? అదేం రోగం? మాయదారి రోగం. పొద్దున్న నుంచి ఫోన్లు చూడకపోతే ఏమన్నా అవుతుందా మరి? అమ్మయ్య, ఎలాగైనా తప్పించుకున్నా. అక్కడి నుంచి ఒక ఆమె వస్తుంది కదా. ఓ అమ్మ, ఆగు. ఏమైంది? ఉత్తరంలో ఏముందో కాస్త చదివి వినిపించు. ఏమైందమ్మా, చదువుమంటే అట్లా చూస్తున్నావు? ఆగు, సిగ్నల్ కోసం చూస్తున్నా కానీ సిగ్నల్ వేస్తలే. నీ చదువు వచ్చినట్టు నాటకాలు ఎందుకు? ఇంకా సిగ్నల్ కోసం చూస్తుందంట, సిగ్నల్ కోసం. అవును, నాకు వచ్చే నీకు చెప్పినా, నాకు చదువు రాదు. అబ్బో, ఇప్పుడు వెన్నెల చదువుకుంటే ఇదంతా బాధ నాకు ఉండేది కాదు కదా. ఏమైందమ్మా? పొద్దున్న నుంచి ఉత్తరం ఎవ్వరూ చదువుతలేరు. జర మీరైనా చదివి వినిపియండి. ఇది ఉత్తుత్తి బ్యాంక్ నుండి వచ్చిందమ్మా, నువ్వు ఇంకా పైసలు కట్టలేదు. అయ్యో అమ్మ, మొత్తం కట్టేశాను కదా, మళ్ళీ ఇదేంటి? ఒకసారి కట్టిన రిసిప్ట్ తీసుకొని రా. ఆగండి. వెన్నెల, ఏంటమ్మా, ఒకసారి రిసిప్ట్లు తీసుకొనిరా.
ఇదిగోండమ్మా. కట్టేసావు కదమ్మా, ఇదంతా ఫ్రాడ్. వాళ్ళు నిన్ను కావాలని మోసం చేస్తున్నారు. అందుకే ఇంట్లో చదువుకున్న వాళ్ళు ఉంటే ఇలాంటి మోసాలు జరగవు. అవునమ్మా, మీరు చెప్పింది నిజమే. ఇప్పుడు నా కళ్ళు తెరుచుకున్నాయి. ఇక నుండి నా బిడ్డని బాగా చదివిపిస్తా. వెన్నెలా, ఇలారా. ఏంటమ్మా? ఇక నుండి బడికి వెళ్ళి బాగా చదువుకో. ఇకపైన నువ్వు పని చేయాల్సిన అవసరం లేదు. ఎంత కష్టమైనా సరే నేనే నిన్ను పెద్ద చదువులు చదివిపిస్తా. అమ్మ, నువ్వు చెప్పింది నిజమేనా అమ్మా? నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. థ్యాంక్ యూ. ఈ స్కిట్స్ ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే, ఇంట్లో చదువుకున్న వాళ్ళు లేకపోతే ఇలాంటి మోసాలు ఎన్నో జరుగుతాయి. అదే ఒకవేళ ఇంట్లో చదువుకున్న వాళ్ళు ఉంటే ఇలాంటి మోసాలు జరగవు. కాబట్టి ప్రతి ఇంట్లో చదువుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఉండాలి.